హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ రఘు క్లబ్. ఈరోజు మనం వచ్చేసి రైల్వే ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ యొక్క పరీక్ష విధానం అయితేమి, దాని యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ అయితేమి, అదేవిధంగా వచ్చేసి ఈ ఎస్ఐ కానిస్టేబుల్ అనేది మంచి ఛాన్స్ అండి. 4000 పైన ప్లస్ జాబ్స్ అయితే ఉన్నాయి. ఈ వీడియోని అయితే కంప్లీట్గా మనం పూర్తి వరకు మీరు ఎవరైతే చూస్తున్నారో అందరూ కంప్లీట్గా తెలుసుకోండి. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. 1 మంత్ టైం ఇవ్వడం జరిగింది. ఈ నెల 15th నుంచి వచ్చే నెల 15th వరకు. మనం ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ అయితేమి, దాని యొక్క సిలబస్ అయితేమి, దాని యొక్క హైట్ వెయిట్ అంటే ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. దయచేసి మీరందరూ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఒక లైకేనండి. మన విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఫస్ట్ పెడతారండి. వాళ్ళు ఎగ్జామ్ పెట్టిన తర్వాత షార్ట్ లిస్ట్ అనేది తీస్తారు. అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ రాసిన అందరూ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ దాని నుంచి మళ్ళీ వాటిల్లో షార్ట్ లిస్ట్ అయితే తీయడం జరుగుతుంది. ఆ షార్ట్ లిస్ట్ ప్రకారం అయితే 1/3 నెగిటివ్ మార్క్స్ ఉంటుందండి. తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పెడతారు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్, ఇట్లా 4 టైప్స్ మిమ్మల్ని రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ మెయిన్గా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి అర్థమెటిక్ అనేది 35 మార్క్స్ ఉంటుందండి. అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసి 35 మార్క్స్ ఉంటుంది. జనరల్ అవేర్నెస్ వచ్చేసి 50 మార్క్స్ ఉంటుంది. టోటల్ 120 మార్క్స్ కండి. టైం వచ్చేసి 90 minutes అయితే ఇవ్వడం జరుగుతుంది. నెగిటివ్ మార్క్ అనేది 1/3 ఉంటుంది. ఎస్ఐకి తగిన డిగ్రీ. ఇక్కడ మనం నెక్స్ట్ విషయానికి వచ్చినట్లయితే తగిన అర్థమెటిక్స్ సంబంధించి సిలబస్ అనేది ఇప్పుడు చూద్దాం. నెంబర్ సిస్టమ్స్, ఓల్డ్ నెంబర్స్, డెసిమల్, ఫ్రాక్షన్స్, రిలేషన్ టేబుల్స్, పర్సంటేజెస్, రేషియో అండ్ ప్రాఫిట్, యావరేజెస్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాసెస్, డిస్కౌంట్స్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, ఏజెస్, మెన్జురేషన్, స్క్వేర్ రూట్స్ అనేది ఇక్కడ సిలబస్లో మనం అర్థమెటిక్లో ఎస్ఐ కానిస్టేబుల్కి ఒకే సిలబస్ అండి. సేమ్ సిలబస్ ఉంటుంది. ఇది మీరు మైండ్లో ఎప్పుడు బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ అవేర్ రీజనింగ్ వచ్చేసినట్లయితే తగిన పోలిక పరీక్ష, భిన్న పరీక్ష, నెంబర్ సిరీస్, ఆల్ఫాబెట్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, వెన్ డయాగ్రామ్స్, రక్త సంబంధాలు, పోలికలు మరియు భేదాలు, ఎనలిటికల్ రీజనింగ్, సిలాజిము, జంబ్లింగ్, పజిలు, డేటా ఎఫిషియన్సీ, ప్రకటనలు, తీర్మానాలు అనేది ఉంటుంది. అలాగే మనం ఫర్దర్గా జనరల్ అవేర్నెస్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ భారతదేశ చరిత్ర, కళ మరియు సంస్కృతి, ఈ విధంగా అంటే జనరల్ సైన్స్ సంబంధించి భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, లైఫ్ అండ్ సైన్స్ ఉంటాయి. మనం నెక్స్ట్ కేటగిరీ వస్తే సబ్ ఇన్స్పెక్టర్ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, మీటర్స్, లాంగ్ జంప్, హై జంప్ చూద్దాం. సబ్ ఇన్స్పెక్టర్కి అయితే 6 minutes 30 secondsలో మనం 1600 meters అనేది చేంజ్ చేయాల్సి ఉంటుంది. లాంగ్ జంప్ వచ్చేసి 12 feet, అలాగే హై జంప్ వచ్చేసి 3 feet 9 inch అనేది ఉండాలి. మన సబ్ ఇన్స్పెక్టర్ ఫీమేల్ వర్షన్లో చూసుకున్నట్లయితే 800 meters ఓన్లీ మాత్రం ఉంటుంది. 4 minutesలో మనం రీచ్ కావాల్సి ఉంటుంది. లాంగ్ జంప్ వచ్చేసి 9 feet, హై జంప్ వచ్చేసి 3 feet అనేది ఉంటుంది. అది కానిస్టేబుల్కి వచ్చినట్టు 5 minutes 45 secondsలో మేల్ వర్షన్ వచ్చేసి 1600 meters అనేది రీచ్ అవ్వాల్సి ఉంటుంది. లాంగ్ జంప్ వచ్చేసి 1450, అలాగే హై జంప్ వచ్చేసి 450. కానిస్టేబుల్ ఫీమేల్ వచ్చేసిన 3 minutes 40 secondsలో 800 meters మాత్రమే ఉంటుంది. లాంగ్ జంప్ వచ్చేసి 9 feet, అలాగే హై జంప్ వచ్చి 3 feet ఉండాల్సి వచ్చింది. మనం ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, అలాగే అండర్ రిజర్వ్ జనరల్ కేటగిరీ సంబంధించి మేల్ వర్షన్ అయితే హైట్ 165 ఉండాలి, ఫీమేల్ అయితే 157 ఉండాలి. చెస్ట్ విషయానికి వస్తే 80 ఉండాలి, ఓన్లీ మేల్ వర్షన్. అలాగే ఎక్స్పెక్టెడ్ వచ్చేసి 85 అట్లా ఉంటుంది. ఎస్సీ అయితే 168 ఉండాలి మేల్ వర్షన్, ఫీమేల్ వర్షన్ 150 ఉండాలి. అదర్ కేటగిరీస్ వచ్చేసి 163, 145, 155 అనేది ఉండాలి. అలాగే బుక్స్ విషయానికి వస్తే ఆర్ఎస్ అగర్వాల్ బుక్స్ తీసుకోండి. అలాగే జీకే విషయానికి వచ్చినట్లయితే లూసెంట్ జీకే అండ్ లూసెంట్ ఛానల్స్ చూసుకోండి. ఆన్లైన్లో కూడా ప్రాక్టీస్ చేయండి. అలా విధంగా మీరు ఏదైనా బుక్స్ అనేది ఎక్కువ చేయడం వల్ల మీకు ఎగ్జామ్స్ కూడా బాగా రాస్తుండే. రైల్వే జాబ్ కొట్టాలంటే ఎక్కువ ఎగ్జామ్స్ కూడా రాస్తుండడం వల్ల మీకు ఎక్కువ అవగాహన వస్తుంది. ఇప్పటి నుంచి మనం దీని గురించి స్టెప్ బై స్టెప్ మళ్ళీ కొన్ని క్వశ్చన్స్ అనేది నేను పెడుతూ ఉంటాను కంటిన్యూగా. అది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. మరి ఒక వీడియోస్లో అయితే మనం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.